యదురాజా, సాలెపురుగు నుండి పాఠం గ్రహించాను. ఏకైక నారాయణ దేవుడు పూర్వం ఎవరి సహాయం లేకుండా తన మాయాబలంతో జగత్తును సృష్టించాడు. అది కల్పాంతంలో కాలానికి ఆహుతి అవుతుంటే ఆ జగత్తును శివుడు తన గర్భంలో లీనం చేసుకున్నాడు. సజాతీయ విజాతీయ స్వగత భేదాలతో ఒక శూన్య స్థితికి చేరింది. ఈశ్వరుడు సర్వ అధిష్టాన పురుషుడు కదా, అన్నిటికీ ఆయనే ఆశ్రయుడు, ఆధారుడు. ఆయనకు మరొక ఆధారం, ఆశ్రయం ఉండదు. స్వయం ప్రకాశ సర్వశక్తి స్వరూపుడు, సర్వాధిపతి, సర్వనియామకుడు. ప్రకృతి పురుషులను నియమించేది ఆయనే. కార్యకారణాత్మకుడు ఆ స్వామి. జగత్తుకు ఆది కారణభూతుడు. స్వరమేశ్వరుడు తన కాలశక్తి ప్రభావంతో సత్వరజస్తమాది సమస్త శక్తులను క్రమంగా నడుపుతూ ఉంటాడు. కానీ ఆయనకు పట్టనట్లే ఉంటాడు. సర్వం జరిపిస్తూ ఉంటాడు. ఆయన కైవల్య రూపుడు, ఏకైకమూర్తి, అద్వితీయుడు, అనుభవ స్వరూపుడు, ఆనంద స్వరూపుడు.